హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ల్యాప్టాప్ అయితే వచ్చింది. సో దాన్ని అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి కూర్చునగానే మీకు తెలుసు కదా, మా యుగల యుక్తి వచ్చి ఏమొచ్చిందా తినడానికి వచ్చిందేమో అని చెప్పి ఆసక్తిగా చూస్తున్నారు. నన్నైతే ఆ పార్సల్ కూడా తెరవనివ్వడం లేదు. చూస్తున్నారు కదా, అసలు దాని మీద చేతులేసి ఎలా అంటే అలా యుక్తి అయితే ఇంకా విచిత్రంగా దాని మీద కూర్చోడానికి వెళ్తుంది. నేను ఎన్నిసార్లు పక్క కూర్చోబెట్టినా కూడా మళ్ళీ దాని మీదకే కూర్చోడానికి వెళ్తుంది. ఫస్ట్ నైఫ్ తీసుకొని కట్ చేద్దాం అనుకున్నా, కానీ మన స్టైల్లో మన చెయ్యి యూజ్ చేస్తేనే బెటర్ అని నేను నెమ్మదిగా చేత్తో నా కొరియర్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇవాళ యుక్తి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆ బాక్స్లో ఏముందా అని చూస్తున్నారు కదా. లాస్ట్కి నానా తిప్పలు పడి ఒక సైడ్ అయితే తెరవడం జరిగింది. కానీ మనకి ఉన్నారు కదా యుగల యుక్తి, అసలు ఓపెనే చేయడం లేదు. నా చేతికి కూడా అడ్డొస్తున్నారు. యుగల అయితే నేను తీస్తా అని చెప్పి ఆ కొరియర్కున్న పేపర్ని మొత్తాన్ని తీయడానికి ట్రై చేస్తుంది. ముందు చెప్పాం కదా, నైఫ్ యూజ్ చేసింటే బాగుంటుందేమో అనిపించింది, కానీ ఇజ్జత్గా సవాలని చెప్పి నైఫ్ లేకుండా చేతితోనే తీయడం స్టార్ట్ చేసినాను. సో చూద్దాం ల్యాప్టాప్ ఎలా ఉంటుందో లోపల. సో నిదానంగా అయితే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇది యాష్ కలర్ డెల్ ల్యాప్టాప్, మీరు కూడా చూడండి. సో ల్యాప్టాప్ ఎలా ఉందో మీరే చెప్పండి. సో టంటడం ల్యాప్టాప్ అయితే వచ్చింది. అది కొత్త దానిలాగానే ఉంది, కానీ నాకు తెలిసి కొత్తది కాదు. దాన్ని ఓఎస్ ఫార్మేట్ చేసి పంపించినట్టున్నారు. ఈ ల్యాప్టాప్తో పాటు మనకు ఛార్జర్ కూడా రావడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ ల్యాప్టాప్. సో నా దగ్గర ఎగ్జిస్టింగ్ ల్యాప్టాప్ ఆల్రెడీ ఉంది. సో దీన్ని అడిషనల్గా పంపించినారు. ఎగ్జిస్టింగ్ ల్యాప్టాప్ని అయితే మనం ఈ ఓల్డ్ ల్యాప్టాప్ నుంచి మనకు ల్యాప్టాప్లోకి మొత్తం ఫైల్స్ అన్నీ కాపీ చేసిన తర్వాత ఆ ఓల్డ్ ల్యాప్టాప్ పంపిద్దామని నేనైతే పెట్టుకున్నాను. అదే ఉంటాయి కదా ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, అవి ఇవి మన వర్క్ రిలేటెడ్. సో దాన్ని కాపీ చేయడానికి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, బేసిక్గా అట్టపెట్ట వాళ్ళకి ఇస్తానేమో అని చెప్పి వాళ్ళు ఎగ్జైటింగ్గా ఉన్నారు, కానీ నేను ఇయ్యను. ఎందుకంటే ఆ అట్టపెట్టలోనే నేను నా ఓల్డ్ ల్యాప్టాప్ పెట్టి పంపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లా దీంట్లో అయితే ప్యాకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఫైనల్గా టంటడాయ్ మనకు కావాల్సిన ల్యాప్టాప్ వచ్చింది. సో ల్యాప్టాప్ వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అని ఓపెన్ చేసి చూశాను. పవర్ అయితే వాళ్ళే ఫుల్గా పవర్ పెట్టించారు. సో ఆన్ చేయగానే ల్యాప్టాప్ అయితే ఆన్ అయిపోయింది. కానీ అక్కడే ఉంటే యుగల యుక్తి మళ్ళీ ఆ ల్యాప్టాప్ని పగలగొడతారేమో అని చెప్పి నాకే భయం వేసి ఆ ల్యాప్టాప్ని మడత పెట్టి లోపల నా రూమ్లో పెట్టుకొని టెస్ట్ చేద్దాంలే తర్వాత అని చెప్పి లోపల పెట్టాను. చూస్తున్నారు కదా, యుగల అయితే ఆల్రెడీ దానికి వచ్చిన పేపర్ని చించడం స్టార్ట్ చేసింది. సో నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇద్దామని చెప్పి ట్రై చేశా, కానీ అక్కడే ఉంటే ఇంకా ఉన్న ల్యాప్టాప్ కూడా ఎసరొచ్చేలాగా ఉందని చెప్పి నేను అక్కడ నుంచి నా రూమ్లోకి పోయి ఈ ల్యాప్టాప్ని పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, నా ల్యాప్టాప్ అయితే ఆన్ అయిపోయింది. లోడ్ కావడానికి చాలాసేపు పట్టింది. అది కామనే, ఎందుకంటే ఫస్ట్ టైం యూజర్ లాగిన్ ఆల్వేస్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే యూజర్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేయాలి. సో ఆల్వేస్ ఫస్ట్ లాగిన్ విల్ టేక్స్ టైం. సో అందుకే కొద్దిసేపటి తర్వాత ల్యాప్టాప్ అయితే ఆన్ అయింది అండ్ స్టార్ట్ చేయగానే ఈ స్క్రీన్ వచ్చింది. సో కొద్దిసేపు అలాగే ట్రై చేయగానే నాకు కావాల్సిన స్క్రీన్ అయితే వచ్చింది. సో మండే నుంచి దీంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.